నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన జిల్లా బీజేపీ నాయకులు. మంత్రులు సీతక్క, తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. నియోజకవర్గ సమస్యలు వివరించి నిధులు మంజూరు చేయాలని కోరిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్. అమిత్ షా పర్యటన దృష్ట్యా ప్రజాపంత్ నాయకుల అరెస్టులను ఖండించిన సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ నాయకులు. మామిడిపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 40 ఏళ్ల కళ నేడు పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంతో నెరవేరిందన్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని బస్వా గార్డెన్లో నిర్వహించిన జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ సమావేశానికి తరలి వెళ్లారు. हल्दी उगाने वाले मेरे प्यारे किसान भाइयों बहनों, आप सभी को मेरा प्यार भरा नमस्कार। सबसे पहले मैं सभी किसान भाइयों बहनों को विनती करना चाहता हूं कि एक बार मोदी जी के सम्मान में जोर से ताली बजाकर मोदी जी का स्वागत करिए। आज मुझे बड़ी खुशी हो रही है कि एक वादा देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था। वो वादा आज पूरा हो जाने है और मेरा सौभाग्य है कि हल्दी बोर्ड का उद्घाटन मेरे हाथों हो रहा है। देश भर के हल्दी के किसानों को जो श्रम करते हैं. నిజామాబాద్ నగరంలో ఆదివారం పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీ అరవింద్తో పాటు రాష్ట్ర నేతలు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు మంజూరు చేయడమే కాదు, నిజామాబాద్కు చెందిన బిడ్డ అయిన పల్లె గంగారెడ్డికి చైర్మన్ పదవి అప్పగించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం బోర్డు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. बड़ी खुशी हो रही है कि एक वादा देश के प्रधानमंत्री जी ने देश भर के हल्दी की खेती करने वाले किसानों को किया था और विशेषकर तेलंगाना और निजामाबाद में किया था। वो वादा आज पूरा हो जाने है और मेरा सौभाग्य है कि हल्दी बोर्ड का उद्घाटन मेरे हाथों हो रहा है। देश भर के हल्दी के किसानों को जो श्रम करते हैं वो सभी हल्दी के किसानों को मेरी बहुत बहुत बधाई और शुभकामनाएं। నిజామాబాద్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలను మంత్రులకు వివరించి నిధులు కేటాయించాలని వినయ్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మోత్కూరి లింగగౌడ్ ఆధ్వర్యంలో ఆలయ నూతన కమిటీని కాలనీవాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా దశరథ్, కార్యదర్శిగా ఆత్మచరణ్, కోశాధికారిగా కిషన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధ్యక్షుడు మోత్కూరి లింగగౌడ్ మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, నూతన ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని, అదేవిధంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు సైతం ఆలయ కమిటీకి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ధన్యవాదాలు. ఏకాగ్రంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ, హౌసింగ్ బోర్డు మాస్టర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నూతన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గతంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్లు అభివృద్ధి కొరకై ఆలయ అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడి మరి అభివృద్ధిలో ముందుంచిన పాత కమిటీ ప్రకాష్ సార్ గారు, వీరందరి టీంకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొత్త కమిటీకి స్వాగతం తెలుపుతూ మరి ఆలయ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలో అమ్మవారి టెంపుల్, దుర్గమ్మాత టెంపుల్, హనుమాన్ మందిరము మరి చాలా ప్లస్ ఉంది కాబట్టి మరి ఇంకా అభివృద్ధిలో ముందుంచాలని వారికి కోరుతా ఉన్నాము. అందరినీ కలుపుకొని కాలనీలో సమస్యలను అందరినీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగదలసిందిగా వారికి కోరడం జరుగుతుంది. అభివృద్ధిలో ముందుస్తాం. వాస్తవంగా గతంలో కూడా హౌసింగ్ బోర్డు అభివృద్ధిలో ముందు బాగానే ఉంది. పార్క్ అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి, ఆలయం కూడా ముందు మేము మంచి అభివృద్ధి దశలో ముందుకోవాలనుకుంటున్నాం. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పసుపు రైతులకు, ట్రేడర్లకు మధ్య అనుసంధానంగా జాతీయ పసుపు బోర్డు ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. ఆదివారం ఆయన బోర్డు ప్రారంభం అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ బోర్డు ఏర్పాటుతో రైతులకు ఎంతో ప్రయోజనమన్నారు. కాగా బోర్డు కోసం పోరాడిన రైతులకు బోర్డును ఇందుకు మంజూరు చేసిన కేంద్రానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి గత అనేక సంవత్సరాలుగా మీరు కలలుగంటూ అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, అందులో కూడా తెలంగాణలో కూడా ముందుండి పోరాడినటువంటి ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం. పెర్కిట్లో ఏర్పాటు చేసిన ఇంద్రప్రస్థ వెంచర్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, వెంచర్లో అమ్మిన ప్లాంట్ల డబ్బులు అడిగితే ఆరోపణలు చేస్తున్నారని యజమాని గట్టు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంద్రప్రస్థ వెంచర్ యజమాని గట్టు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పెర్కిట్ శివార్లో 3 ఎకరాల 28 గుంటల స్థలంలో ఇంద్రప్రస్థ వెంచర్ ఏర్పాటు చేసి సుమారు 60 ప్లాట్లు అమ్మకాలు చేయడం జరిగిందని అన్నారు. 2021లో ఆర్మూర్ పట్టణానికి చెందిన మ్యాక నవీన్ 4,500 రూపాయలకు గజం చొప్పున 333 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి కేవలం 7,65,000 రూపాయలు చెల్లించడం జరిగిందని, మిగతా డబ్బులు చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తనకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఇతర వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్లాట్ డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. బెదిరింపులకు పాల్పడే వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 4.5 సంవత్సరాల క్రితం నా దగ్గర ప్లాట్ తీసుకున్నారండి. 3 ప్లాట్లు తీసుకున్నారు వాళ్ళ పిల్లలకు. నా క్లాస్మేట్ అయినా మళ్ళీ క్లాస్మేట్ అని చెప్పేసి నేను రూపాయి కూడా ఆశించకుండా ఆయనకు కేవలం 4,500 కాడికి గజం చొప్పున ప్లాట్ ఇవ్వడం జరిగింది. 2 years టైం ఇచ్చి ఆయనకు రిజిస్ట్రేషన్ చేసుకో. 2 years తర్వాత నాకు లేఅవుట్ వస్తుంది, దాని తర్వాత నీకు రిజిస్ట్రేషన్ పెడతా అని కూడా చెప్పిన నేను. 2 years తర్వాత లేఅవుట్ రాగానే ఇమీడియట్లీ నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. రేపు మాపు అనుకుంటా నాకు 2 సంవత్సరాలు ఆగింది. అప్పటిదాకా నేను ఆగలేకపోయినా, ఇక నీతో కాదు, నువ్వు కొనేటట్లు లేవురా బాబు, రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేసుకో, లేకపోతే ఏదైనా ఒకటి మాట్లాడంటే నాకు నా పైసలు నాకు వడ్డీతో సాయి అంటే అట్లా కుదరది. అది కంపెనీ రూల్స్ ఉంటాయి. ప్లాట్కి కింద కమిషన్ కింద కట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది, నీ పైసలు నాకు అద్దని చెప్పేసి ఆయన అమ్మిన మీడియేటర్ నాకు ఎవరైతే ఆయన తీసుకొచ్చిండో ఆ మీడియేటర్ కూడా 2 months నుంచి నేను ఎంబడబడు చెప్పిన ఆయనకు చెప్పు, ఆయన డబ్బులు నాకు అవసరం లేదు, అయితే ప్లాట్ తీసుకుంటాడా లేకపోతే ఆయన ఏం ఆశిస్తాడో, ఆయన ప్లాట్ల విషయంలో గానీ ఆయన పైసల విషయంలో గానీ ఏదైనా ఒకటి చేసి అని కూడా చెప్పినా నేను. ఇక అంతట్లనే ఇక వాళ్ళ సైడ్ నుంచి కొందరు వచ్చేసి నాకు అట్లా కాదు, మాకు ఇంత ఇవ్వాలని చెప్పేసి నాకు డిమాండ్ చేయడం జరిగింది. అన్న అట్లా డిమాండ్ చేస్తే నాకు నడవదన్న, నేను నా క్లాస్మేట్ అని చెప్పేసి నేను నా క్లాస్మేట్ కష్టపడి పైకి వచ్చిండని చెప్పేసి నా లేక
అందుకనే కష్టపడి పైకి వచ్చిందని చెప్పేసి నేను ఆయన డబ్బుతో నాకు సంబంధం లేదన్న, ఆయన ఏదున్నా కానీ ఆయన డబ్బులు ఆయన చేసేద్దాము, కొంచెం కంపెనీ రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారం కొన్ని కట్ చేసేసి యుద్ధం అని కూడా చెప్పిన నేను. అయితే ఆయన నన్ను బెదిరించిండు, ఆయనతో నచ్చిన మనిషి. ఆయన చూసి వీళ్ళు ఎగిరి సరే మంచిదన్నా, ఇక ఎంత సామరస్యంగా పోయినా కానీ మీరు వింటలేరు, మంచి మనం మాట్లాడదామని చెప్పేసి అన్న. మధ్యలో వాళ్ళు ఫోన్లు వేస్తే కూడా నేను అన్న ఇది కరెక్ట్ కాదంటే, ఇక మంచిగా ఉండేది పరిణామాలు వేరే ఉంటాయి, నీ సంగతి చూస్తా అని చెప్పేసి అన్నాడు. సరే నా నీకు నచ్చింది చేసుకో అని చెప్పేసి అన్న. నాకు లేఅవుట్ వచ్చి అన్న ఇప్పుడు దాదాపు 1.5 year 2 years అవుతుంది లేఅవుట్ వచ్చి. నాకు లేఅవుట్ రాలేదని కూడా చెప్పేసి అంటున్నాడు. అంటే కస్టమర్లకు ఇప్పుడు మేము 4 సంవత్సరాలు ఆగుకుంటా పోకుంటే ఇక్కడ పట్టాదారులు మాకు ప్రతి నెల ఇంట్రెస్ట్ చేస్తున్నారన్న. ఇప్పుడు కస్టమర్ కొన్నదానికి ఓన్ పట్టాదారుల దగ్గర మేము వడ్డీ కట్టుకోన్నా. 2 సంవత్సరాలు టైం ఇచ్చినామన్నా, ఇంకెన్ని సంవత్సరాలు ఇచ్చుకుంటా కూర్చోవాలా మేము కస్టమర్లకు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెల్నెస్ హాస్పిటల్ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో వెల్నెస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి బూదని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వెల్నెస్ ఆసుపత్రిలో రోగుల నుంచి మరో రోగులకు అంటువ్యాధులు ప్రబలకుండా చాలా జాగ్రత్తగా నిర్వహించడం అభినందనీయమన్నారు. వైద్యులు పేషెంట్లకు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని సూచించారు. ఆర్థికంగా కూడా బాధ పెట్టకూడదని ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ఆసుపత్రిని జిల్లా చుట్టుపక్కల ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆసుపత్రి నిర్వాహకులు, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్, నూడా చైర్మన్ కేశవేడి తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్స్ ఈరోజు నిజామాబాద్కు సేవలు అందించడానికి మీ ముందుకు వచ్చింది. అసద్ భాయ్, వివేకన్న, సుమంత్ మా మిత్రగణం నిజామాబాద్కు వైద్య సేవలు అందించేందుకు రావడం అనేది చాలా సంతోషకరం. హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే కార్డియాక్ సెంటర్, ఎక్స్క్లూజివ్ కార్డియాక్ సెంటర్ ఇక్కడ ఉంది, న్యూరో కూడా ఉంది, జనరల్ సర్జన్స్ కూడా ఇక్కడ చాలామందిని అకామిడేట్ చేసుకొని పెద్ద ఎత్తున నిజామాబాద్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మేమున్నామని చెప్పడానికి ఇలా మా టీం వెల్నెస్ హాస్పిటల్స్ రావడం అనేది సంతోషం. ఒకవైపు వాళ్ళు ఎదుగుతూనే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ని కూడా కల్పించే కార్యక్రమం హైదరాబాదే కాదు, నిజామాబాదే కాదు, రేపు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ అవసరం ఉన్నా కూడా అక్కడ హాస్పిటల్స్ పెట్టడంతో పాటు పేదలకు, మధ్యతరగతికి మరింత చేరువగా అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకొని వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ జీవితాన్ని మరింత ఆరోగ్యమయం చేయడానికి అలా వెల్నెస్ హాస్పిటల్స్ అనేది ముందుకు వచ్చినాయి. సో సేవా తత్పరత ఉన్న ఆ ముగ్గురు మిత్రులు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందు నూతనంగా ప్రారంభమైన వెల్నెస్ ఆసుపత్రిలోని సిటీ స్కాన్ మరియు క్యాట్ ల్యాబ్లను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ రోగుల పట్ల వైద్యులు ప్రేమగా ఉండి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా నిర్మించిన రోటరీ క్లబ్ భవనాన్ని రోటరీ క్లబ్ అధ్యక్షుడు రజనీష్, పీడీజీ హనుమంత్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత భవనం లేకపోవడంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయని, ఇకపై సొంత భవనంలో అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆనంద్, కోశాధికారి, రోటేరియన్లు తదితరులు ఉన్నారు. అందరికీ సాయంకాల సమావేశ స్వాగత సుమాంజలు. ఈరోజు మన సొంత మనం మీటింగ్ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి అందరికీ వెల్కమ్, శుభాకాంక్షలు. ఈరోజు వాస్తవంగా ఎంతో సంతోషమైన దినం. మనందరి సమిష్టితోని మనం సొంత భవనంలోకి వచ్చిన సందర్భంగా ఈ నా ఆనందత ఇంత అంత కాదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి రోటరీ భవనం కలగానే మిగిలిపోయింది. మరి చివరకు రజనీష్ టీం ఆధ్వర్యంలో ఈ రోజు మనం ఈ వేదిక మీద ఉన్నామంటే అదొక చిరస్మరణీయం, ఆనందకరమని భావిస్తా ఉన్నాను. రోటరీ క్లబ్ తరఫున రజనీష్ టీంకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అందరి కృషి, అందరు చేయి కలిపితే మనం ఒక ఇంటి
పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్ విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆయన కుమారుడు ఎంపీ అరవింద్తో కలిసి కేంద్ర మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. మొదట వినాయక్ నగర్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం రోడ్డు మార్గం గుండా భారీ బందోబస్తు కంటేశ్వర్ బైపాస్ కు చేరుకున్నారు. అక్కడ డిఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విగ్రహం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. నిజామాబాద్కు విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్వాగతం పలికారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్లో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా పసుపు బోర్డు కొత్త కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయాలను పరిసరాలను పరిశుభ్రం చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, భక్తులు తదితరులు ఉన్నారు. వెంకటేశ్వర కాలనీ మందిరంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛ సంస్థ అధ్యక్షులు మరియు ఇతర సభ్యులు వీరందరూ వచ్చి ఒక 2-3 గంటలు స్వచ్ఛందంగా పనిచేసినందుకు మా కాలనీలో ఉన్న ఈ వెంకటేశ్వర టెంపుల్ యొక్క స్వచ్ఛత అనేది ఏందనేది అందరూ ఈ విధంగా ఉండాలి అని ఒక నిదర్శనానికి వాళ్ళు చేస్తున్న కృషి. ఇది 10వ వారము. ఇలాగే వాళ్ళు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు మాతోటి అయ్యే సహకారాన్ని మేము అందిస్తామని తెలుపుకుంటూ ఈరోజు వెంకటేశ్వర కాలనీ వెంకటేశ్వర మందిరం పరిసరాల్లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా పెద్దలందరి సమక్షంలో స్వచ్ఛ భారత్లో భాగంగా క్లీనింగ్ కార్యక్రమాలు జరిగినాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది దీనిలో భాగం కావడం. మేమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వామ్యమై మన పరిసరాలని శుభ్రపరచుకోవాలని ప్రచారంలో భాగంగా మా స్వచ్ఛంద సేవా సంస్థ వారము అందరం ఈ శుభ్రత కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు కూడా మాలాగే మీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని నేను అందరినీ, మా ఆర్మూర్ పురం ప్రముఖులందరికీ కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఈ కాలనీ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 105వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. బీజేపీ పార్టీ అభివృద్ధి చేస్తే భయపడాల్సిన అవసరం లేదని, రైతుల పోరాటం ద్వారానే పసుపు బోర్డు సాధ్యమైందని మాస్ లైన్ పార్టీ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంత్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కిసాన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా జిల్లా పర్యటన దృష్ట్యా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ పార్టీ నాయకులకు ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. పసుపు బోర్డు కోసం ఎంతోమంది రైతులు, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పాదయాత్రలు చేస్తూ అరెస్టులకు భయపడకుండా ఉద్యమాన్ని కొనసాగించారని అన్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం దృష్ట్యా ప్రజాపంత్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఇకనైనా బీజేపీ ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత్ నాయకులు తదితరులు ఉన్నారు. నాయకులను ఇవాళ నిర్దాక్షిణ్యంగా మబ్బుల్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆర్మూర్ సభ్యులుగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పోరాటాల కోసం, వాళ్ళు ప్రజల ఒక హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నాయకులను ఇవాళ ముందస్తు అరెస్టులు చేయడము. కాబట్టి అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఇవాళ కమ్యూనిస్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పేదరికం ఏం కోరుకుంటుందని చెప్పి ఇవాళ సూటిగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి అమిత్ షా ఇవాళ ఉన్న కల్లోడికి
ఇవాళ అంబానీ ఆదాని లాంటి వాళ్లకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను వాళ్ళకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఇవాళ ఆయన పర్యటన కోసం ఇవాళ ముందస్తు అరెస్టులు చేయడము సిపిఎం మాస్ లైన్ ప్రజాబంధాగా మేము తీవ్రంగా ఖండిస్తాం. వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలా, విడుదల చేయకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీకి ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం సభ్యులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డిలో జరిగే శాకాహార ర్యాలీకి ఆర్మూర్ నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో పీజీహెచ్ఎం శ్యామల పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీజీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని ఉపాధ్యాయురాలని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ మాట్లాడుతూ శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, జీజీ ఫౌండేషన్ ప్రతినిధులు, పలువురు పట్టణ ప్రముఖులు తదితరులు ఉన్నారు. నవనాథపురం బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని బ్రాహ్మణ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా కిరణ్ కుమార్, కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కిషోర్ వర్మలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. నూతన నవనాథపురము బ్రాహ్మణ సమైక్య కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరిగింది. దాంట్లో భాగంగా పారుపల్లి కిరణ్ కుమార్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా వెంకన్న, తర్వాత కిషోర్ గారు, ఉల్లప్ప కిషోర్ గారు, తర్వాత సుధీర్ గారు, తర్వాత శంకర్రావు గారు, వినీత్ గారు, తర్వాత గౌరవ అధ్యక్షులుగా సత్యం పంతులు గారు, గోపన్న గారు నిర్ణయించడమైనటువంటిది నిర్ణయం జరిగింది. ఇక బ్రాహ్మణ అభివృద్ధికి, సమైక్య అభివృద్ధికి ఎల్లవేళలా మా కమిటీ కృషి చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని ముక్కాల్ మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముక్కాల్ మండలం బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బద్దం నర్సారెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన అధ్యక్షునికి శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, రైతులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు. పసుపుబోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి, రైతు సంకల్ప సభకు నిజామాబాద్ బయలుదేరిన బాల్కొండ బీజేపీ నాయకులు, రైతులు బాల్కొండ మండల బీజేపీ అధ్యక్షులు అంబటి నవీన్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. మాజీ ఎంపీటీసీలు లింగాగౌడ్, షెరియాల జగన్, ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్, ఉపాధ్యక్షులు రవి, చిన్న బావన్న, కార్యదర్శులు రాజేశ్వర్, సత్యనారాయణ, మండల కార్యవర్గ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలో పట్టణ పెరిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్లోని పట్టణ పెరిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పెరిక సంఘం అధ్యక్షుడు సందెల లింగం, ప్రధాన కార్యదర్శి నల్లపు శ్రీనివాస్, కోశాధికారి మద్ద మోహన్, సందెల త్రివేణి, పనస లలిత, సందెల శారద తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణ పెరిక సంఘం తరఫున బోనాలు జరుగుతున్నాయి. ఇది ప్రతి 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము బోనాలు అనేటివి సంఘం తరఫున చేస్తాం. ప్రజలు ఆరోగ్యంగా, మా కులస్తులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలు బాగుండాలని చెప్పేసి అని ఈ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ 6వ సంవత్సరము మా పెద్ద సంఘంలో బోనాలు. ఇది తెలంగాణకు ఒక ముఖ్యమైన పండుగ. బోనాల పండుగ అంటే తెలంగాణ పండుగ, అందరికీ పండుగ. ఈ అమ్మవారు మాకు పుట్టింటి ఆడబిడ్డగా మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం తీసుకుపోతాం. ఇది 6వ సంవత్సరము బోనం తీసుకున్నాము. పాడి పంట అందరు మంచిగా ఉండాలా, అందరు మంచి కలిసిమెలిసి ఉండాలా, అంత పాడి పంటలు మంచిగా ఉండాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన జిల్లా బీజేపీ నాయకులు. మంత్రులు సీతక్క, తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. నియోజకవర్గ సమస్యలు వివరించి నిధులు మంజూరు చేయాలని కోరిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్. అమిత్ షా పర్యటన దృష్ట్యా ప్రజాపంత్ నాయకుల అరెస్టులను ఖండించిన సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ నాయకులు. మామిడిపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.